So today, general knowledge for all competitive exams. So actually, this general knowledge is useful for all competitive exams, uh, starting from lowest level to highest level. Civil services for good, they are all useful. DSC teachers, Group 1, Group 2, like banking, all exams, it is useful. So first, Indian geography. In Indian geography, basic fixed GK, like the name of India derived from Indus. The name of India derived from Indus. Okay. So next, this is India area. In India, area is the seventh largest country. In India, in area, seventh largest country. Seventh largest country. So the first place is in area Russia. In first place in area, that is Russia. So India area, this is 32 lakhs 87,000 and 263 square kilometers. Square kilometers. It is 2.42% of world's area. It is 2.42% of world's ఏరియా. వరల్డ్ ఏరియాలో ఇండియా ఏరియా వచ్చేసి 2.42% ఉంటుంది. సో ఏరియాలో సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా. ఇన్ ఏరియా సెకండ్ ప్లేస్, సారీ, నాట్ చైనా, సెకండ్ ప్లేస్ కెనడా. అండ్ ఇన్ ఏరియా థర్డ్ ప్లేస్ చైనా. In area fourth place America. In area fifth place, that is Brazil. In area sixth place, that is Australia. In area seventh place, that is India. Next bit about Indian geography. In Indian geography, that is coastline of India. How many kilometers the Indian coastal line is spread? Indian coastal line ఎన్ని కిలోమీటర్స్ ఉంది? తీరరేఖ. Total coastline of India. Total కోస్ట్ లైన్ తీరరేఖ వచ్చేసి ఇండియా తీరరేఖ, ఇండియా, దట్ ఈస్ 6,300 కిలోమీటర్స్ ఉంది. ఇండియా సముద్ర తీరంలో 6,300 కిలోమీటర్ల దాకా విస్తరించింది. ఇండియాస్ ల్యాండ్ ఫ్రాంటియర్ అంటే భూమితోటి భూ సరిహద్దు వచ్చేసి సర్కంఫరెన్స్ ఆఫ్ ఇండియా అంటాం దాన్నే. ఇండియాస్ ల్యాండ్ ఫ్రాంటియర్, భూ సరిహద్దు, ల్యాండ్ ఫ్రాంటియర్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఇండియా. సర్కంఫరెన్స్ ఆఫ్ ఇండియా ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే దట్ ఈస్
15,200 కిలోమీటర్స్ దాకా భూ సరిహద్దు ఉంది. నెక్స్ట్, కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. మొత్తము తీరం వెంబడి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి తీరం వెంబడి ఉన్నటువంటి స్టేట్స్ 9 ఉన్నాయి. నెక్స్ట్, మనకు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్, ఉత్తరం నుండి దక్షిణానికి మధ్యన ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్? ద డిస్టెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్, ఈ నార్త్ అండ్ సౌత్కి మధ్యలో ఎన్ని కిలోమీటర్లు ఉంది? దిస్ ఈజ్ 3,214 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఎంత ఉంది? 3,214 కిలోమీటర్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ టు వెస్ట్, హౌ మెనీ కిలోమీటర్స్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ టు వెస్ట్ అంటే తూర్పు నుంచి పడమర వైపు ఎన్ని కిలోమీటర్లు ఉంది మొత్తం? దట్ ఈస్ 2,933 కిలోమీటర్స్ ఉంది. ద టోటల్ కోస్ట్ లైన్, మొత్తము కోస్ట్ లైన్ అంటే టోటల్గా మొత్తము టోటల్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 6,100 కిలోమీటర్స్ అని ఉంది. అంటే మనకు ద్వీపాలతో కలుపుకొని, లైక్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి, వాటితో కలుపుకొని టోటల్ కోస్ట్ లైన్ వచ్చేసి 7,516 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, దిస్ ఇస్ సన్ రైజ్ ఫాల్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ పడతాయి. సన్ రైజ్ ఫస్ట్ ఫాల్స్ ఎక్కడ పడుతుంటాయి ఇండియాలో? సన్ రైజ్ ఫస్ట్ ఫాల్స్, సన్ రైజ్ ఫస్ట్ ఫాల్స్ ఆన్ విచ్ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ మొట్టమొదట ఈస్ట్ వైపు ఈశాన్య రాష్ట్రం అది. అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటగా సన్ రైజ్ పడతాయి. మొదట సూర్యుడు అక్కడ సన్ రైజ్ అవుతాడు. నెక్స్ట్, సన్ రైజ్ ఫాల్స్ లాస్ట్ అంటే సన్ చివరగా సన్ రైజ్ ఎక్కడ అవుతుంది? సన్ రైజ్ ఫాల్స్ లాస్ట్ ఎక్కడ లాస్ట్ అవుతుంది? ఎక్కడ పడుతుంది? చివరగా గుజరాత్లో పడుతుంది. గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రానికి అరుణాచల్ ప్రదేశ్కి సన్ రైజ్ మధ్యన టైం గ్యాప్ ఎంత ఉంటుందంటే 2 అవర్స్ ఉంటుంది. అంటే మొదలు అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ పడ్డ తర్వాత 2 అవర్స్ తర్వాత గుజరాత్లో సన్ రైజ్ కనిపిస్తాయి. సన్ రైజ్. ఇండియాస్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అంటే ఇండియా యొక్క పొడవైన తీరరేఖ ఏ రాష్ట్రం కలిగి ఉంది? దట్ ఈస్ గుజరాత్. ఇండియాస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, that is which state containing, which state has? That is Gujarat. Next, world's longest coastline. ప్రపంచంలో అతి పొడవైన తీరరేఖ సముద్రం వెంబడి వరల్డ్స్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఏ దేశానికి ఉంది? అది కెనడాకు ఉంది. లాంగెస్ట్ కోస్ట్ లైన్ వచ్చేసి కెనడా. నెక్స్ట్, ల్యాండ్ బార్డర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. మన ఇండియా ఎన్ని దేశాలతోటి భూ సరిహద్దు కలిగి ఉంది? ల్యాండ్ బార్డర్స్ ఆఫ్
ల్యాండ్ బార్డర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అని రాష్ట్రం. ల్యాండ్ బార్డర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఎన్ని దేశాలతోటి భూ సరిహద్దు కలిగి ఉంది అది అంటే మనకు 7 దేశాలు చుట్టుపక్కలగా ల్యాండ్ ఫ్రాంటియర్ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ దేశాల పేర్లు ఏంటంటే, ఒకటి బంగ్లాదేశ్, బంగ్లాదేశ్. నెక్స్ట్ 2 దట్ ఈస్ చైనా. 3 పాకిస్తాన్. 4 నేపాల్. 5 భూటాన్. 6 ఆఫ్ఘనిస్తాన్. 7 మయన్మార్. ఈ దేశాలతోటి ఇండియా భూ సరిహద్దును కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద కంట్రీ విత్ నంబర్ ఆఫ్ హైయెస్ట్ బార్డర్ కంట్రీస్. అంటే ఏ కంట్రీకి హైయెస్ట్ బార్డర్ కంట్రీస్ కలిగి ఉన్నాయి? కంట్రీ విత్ నంబర్ ఆఫ్ హైయెస్ట్ బార్డర్ కంట్రీస్. అంటే దట్ ఈస్ చైనా. చైనాకు వచ్చేసి 16 కంట్రీస్ తోటి బార్డర్స్ ఉన్నాయి. 16 కంట్రీస్. నెక్స్ట్ వాటర్ బార్డర్ కంట్రీస్. వాటర్ బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకు చుట్టుపక్కల? మనకు వచ్చేసి అంటే మనకు 16 కంట్రీస్ కాదు, ఇక్కడ స్టేట్స్ తోటి కావచ్చు. ఓకే, చైనా అని తీసుకున్నాం ఇక్కడ మనకు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వాటర్ బార్డర్ కంట్రీస్ ఇక్కడ తీసుకుందాం. మనకు చైనా తోటి ఎక్కువ స్టేట్స్ కలిగి ఉన్నది. అట్లాగే వాటర్ తోటి బార్డర్ ఉన్నటువంటి కంట్రీ. వాటర్ బార్డర్ కంట్రీస్ ఏమున్నాయంటే 2 కంట్రీస్ ఉన్నాయి మనకు. వన్ ఈజ్ మాల్దీవ్స్, అనదర్ ఈజ్ శ్రీలంక. నెక్స్ట్ లైన్స్, బార్డర్ లైన్స్ ఉన్నాయి మనకు. అంటే ఏ దేశానికి మధ్య బార్డర్ లైన్స్ ఉన్నాయి? ఇండియా అండ్ చైనా మధ్యలో బార్డర్ లైన్ పేరేంటి? ఇండియా అండ్ చైనా. దట్ బార్డర్ లైన్ పేరు వచ్చేసి మెక్మోహన్ లైన్. అంటే సరిహద్దు రేఖ అంటాం దాన్ని. బార్డర్కి ఇండియాకి చైనాకి మధ్యలో ఉండే సరిహద్దు రేఖ పేరు మెక్మోహన్ లైన్. ఇండియా అండ్ పాకిస్తాన్ సరిహద్దు రేఖ బార్డర్ లైన్. ఇండియా అండ్ పాకిస్తాన్. దట్ ఈజ్ రాడ్క్లిఫ్ లైన్. రాడ్క్లిఫ్ రేఖ అంటాం దాన్ని. రాడ్క్లిఫ్ లైన్. నెక్స్ట్ ఇండియా అండ్ శ్రీలంక మధ్యన పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి ఉంది. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఏముంది? పాక్ స్ట్రైట్. పాక్ స్ట్రైట్ అంటే పాక్ జలసంధి. నెక్స్ట్ ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న దీవుల పేర్లు. అంటే బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇంకేమున్నాయంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉన్నాయి.
ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఏమున్నాయి? గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. నెక్స్ట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇంకేముందంటే మనకు యాడమ్స్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇండియా శ్రీలంక మధ్యలో ఏముంది? యాడమ్స్ బ్రిడ్జ్. ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో యాడమ్స్ బ్రిడ్జ్, దాన్నే మనం ఏమంటాము? రామసేతు అంటాం. రామ్ సేతు. రామ్ సేతు. నెక్స్ట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఇంకేముందంటే పంబన్ ఐలాండ్ ఉంది, పంబన్ దీవి ఉంది. ఇండియా అండ్ శ్రీలంక ఏముందంటే పంబన్ ఐలాండ్, పంబన్ దీవి ఉంది. ఓకే. నెక్స్ట్ కామన్ బార్డర్ లైన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి కామన్ బార్డర్ లైన్ ఏముందంటే డ్యూరండ్ లైన్ అనేది ఉంది. డ్యూరండ్ రేఖ. ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి కామన్ బార్డర్ లైన్ ఏముంది? మూడింటికి కామన్ లైన్ అని రాసుకోండి. కామన్ బార్డర్ లైన్, కామన్ లైన్. దట్ ఈస్ డ్యూరండ్ లైన్, డ్యూరండ్ లైన్. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే భూమితోటి చుట్టూ భూభాగాలతోటి మధ్య లోపల ఉన్నటువంటి చుట్టూ భూభాగాలతోటి మధ్యలో ఉన్నటువంటి స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి ఇవి అంటే 5 ఉన్నాయి. ఆ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఒకటి ఏంటి అంటే హర్యానా, హర్యానాకి చుట్టూ భూభాగాలు ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్. ఫోర్త్ జార్ఖండ్, జార్ఖండ్ స్టేట్. ఇవన్నీ చుట్టూ భూభాగాలు ఉన్నాయి వీటికి. ఫిఫ్త్ వచ్చేసి తెలంగాణ, తెలంగాణ కూడా చుట్టూ వేరే స్టేట్స్ ఉన్నాయి భూభాగాలతో. లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ వచ్చేసి మంగోలియా. లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ వచ్చేసి మంగోలియా. సో టుడే చెప్పేసి నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి? 5 స్టేట్స్ ఉన్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ.